ఎక్కడున్నారు? రామ్. సీత ఎక్కడికి వెళ్ళావే? సీత రామ్ ఏమైంది రామ్? బావ ఎక్కడికి వెళ్ళారా? రే రామ్ సీత వీళ్ళేంటి ఇలా వెళ్ళిపోయారు? ఏం మాట్లాడకుండా అసలు. సరే సీత వచ్చింది కదా, నేను వెళ్తా ఇంకా. ఓకేనా? సరే బాయ్ బాను. అయినా ఏంటి ఇద్దరు కోపంగా లోపలికి వెళ్ళిపోయారు? నాకు కూడా తెలియదు. సరే వాళ్ళిద్దరు పోట్లాడుకోకుండా ఉంటే చాలు. కరెక్టే, పోనీ లోపలికి వెళ్ళి చూద్దామా? అంతకన్నా బుద్ధి లేని పని ఇంకోటి లేదు. మనకు వాసిపోదు లోపలికి వెళ్తే. వాడు ఎంత కోపం మీద ఉన్నా చూసావా? సో వెళ్ళకపోవడం బెటర్. సరే సరే అయితే నేను వెళ్తా మరి. బాయ్. నేను ఇంట్లో మ్యాగీ చేసుకుందాం అనుకుంటున్నాను. మ్యాగీయా? నీకు కూడా ఆకలేస్తే చెప్పు, ఇద్దరికే కుక్ చేస్తాను. ఓకే. వీళ్ళు కూడా అలాగే వచ్చేసారు కదా, ఎప్పటి నుంచో వెయిట్ చేయించాడు రామ్. సరే పద మనం వెళ్దాం. ఓకే. చెప్పే. సీత ఎక్కడికి వెళ్ళావే అసలు? అసలు ఏమైంది? రామ్గఢ్ ఎంత టెన్షన్ పడ్డాడో తెలుసా? అయినా మేమందరం అక్కడ ఉండగా మీరెందుకు అలా వెళ్ళిపోయారు? అది కాదే, అసలేం జరిగిందో తెలుసా? ఎక్కడికి వెళ్ళావా నువ్వు? చెప్పాను తెలీదా? బాబా బాబాని వెనకాల తిరగడం కాదే. ఎక్కడికి వెళ్తే ఫోన్ చేయి. అసలు ఈ ఫోన్ ఏమైంది? నీకేమైనా అయితే ఎవరికైనా సమాధానం చెప్పుకోవాలి నేను? నీ బాబుకి చెప్పుకోవాలా? పిచ్చా నీకేమన్నా? కార్తిక్ని అడిగా, ప్రియాని అడిగా, భానుని అడిగా, ఎక్కడ అడగాలి నీకోసం? ఎక్కడన్నా ఎంతసేపు అని చదువుతున్నా తెలుసా నీకోసం? ఒక్క ఫోన్ కాల్. ఇది జరిగింది. ఏంటి? అసలు ఎలా వెళ్ళావే ఒక్కదాని వల్లగా? ఈసారైనా వాడికి చెప్పెళ్ళు, లేదంటే వాడు మమ్మల్ని సావగొడతాడు. సరే బాయ్. ఉంటా మరి. బాయ్. వీడికి నేనంటే ఇష్టమా లేదా? ఒక్కోసారి నేనంటే చాలా ఇష్టమన్నట్టు బిహేవ్ చేస్తాడు, ఇంకోసారి అసలు పడినట్టు బిహేవ్ చేస్తాడు. వీడికి అసలు నా మీద ప్రేమ ఉందా లేదా అస్సలు అర్థం కాడు వీడు.
ఇదేంటి ఇంత టైం అయింది? ఇదేంటి ఇంకా లెగలేదు? ఓ చదువులు తల్లి కదా, చదువుకుంటుంది బలే. ఏం ఆలోచిస్తున్నావు? అలా ఏం లేదు, ఊరికే. కోపం తగ్గిందా? తీసుకో. థ్యాంక్స్. సారీరా, నిన్న చెప్పకుండా వెళ్ళాల్సింది కాదు. నెక్స్ట్ టైం చెప్పి వెళ్తా. చెప్పి వెళ్తావా? ఎక్కడికి వెళ్తావే? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి చదువుకోవడానికి. చదువుకునేదేదో ఇంట్లో కూడా చదువుకోవచ్చు, అలా బయటికి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు. అంత చదివే బుర్ర ఉంటే ఇన్నిసార్లు ఎందుకు ఫెయిల్ అవుతా? కావాలంటే నేను నేర్పిస్తానే, అలా అని చెప్పి బయటికి వెళ్ళకు. ఏంటి, నీకు వచ్చిన పర్సంటేజ్కే ఇంటర్వ్యూలో ఫస్ట్ రౌండ్ కూడా క్లియర్ చేయలేదు, ఇంకా నాకు చెప్తాడంట. మొన్న మోహన్ కూడా జాబ్ వచ్చింది తెలుసా? ప్యాకేజ్ ఎంత అనుకుంటున్నావు? 12 lakhs per annum. అవునా? నాకు తెలియలేదే. మనం ఎప్పుడైనా చదివే బ్యాచ్తో తిరిగితే కదా. అది కరెక్టే అనుకో. పోన్లే, నువ్వేదో చదువుతున్నట్టున్నావుగా, నువ్వన్నా చదివి బాగుపడు. అన్నట్టు మర్చిపోయా, ఇందాక ప్రియా వచ్చింది. ప్రియా వచ్చిందా? ఎందుకు? నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదంట కదా, వాళ్ళు మూవీకి వెళ్తున్నారు, మనం కూడా వస్తామేమో అని అడగడానికి వచ్చింది. మరేం చెప్పావే? ఓకే అన్నా. ఓకే అన్నావా? నీ ఎంకమ్మా, నేను నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావే? సరే సరే ఏడవకు, ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది అటెండ్ అవ్వాలి అని చెప్పా. ఓకే థ్యాంక్సే. ఓయ్, మన డీల్ మర్చిపోయావా? ఏంటి? ఈరోజు నేను ఏం చెప్తే అది చేయాలి. ఇదొకటి ఉంది కదా, సారీ. సరే మేడం, ఈరోజు మీరు ఏం చెప్తే నేను అది చేస్తా. సరే. ఏయ్, సరిగ్గా చేయి, సబ్బు పెట్టు. ఏయ్, చేయి సరిగా. సారీ, అయ్యో ఈ రూమ్ కాదు వెళ్ళాల్సింది. ఇదేంటి వచ్చింది? రే, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నావేంట్రా? తొంగమోహంది, ఇరికిచ్చేసింది. అయిపోయాడు. హాయ్ రామ్. రే బావా, ఏంట్రా ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయో? అయినా ఈ మధ్య నువ్వు నాతో సరిగ్గా మాట్లాడలేదురా. ఫిగర్ మరి అలా ఏం లేదురా. అవును రామ్, నువ్వు చాలా మారిపోయావు, ముందులో అస్సలు లేవు కదా సీత? అవునవును. రామ్ కూర్చో. రామ్, ఎందుకొచ్చారు? రామ్, కార్తిక్ బర్త్డేకి ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాము. సీతను అడిగితే ఎగ్జామ్స్ ఉన్నాయంటుంది. నువ్వు రావచ్చు కదా మాతో? నేను హా, మీతో ట్రిప్? హా. నేను జాయిన్ అవ్వాలంటారా? అదే కదా వాళ్ళు చెప్పింది. అక్క, రే అక్క, నీకు దండం పెడతా, నన్ను వద్దులే అక్క, ప్లీజ్ అక్క. నేను ఇష్టపడ్డ పాపానికి నాకెంత టార్చర్ చూపించావక్క. ఐ లవ్ యూ రామ్ అంటావు అనుకుంటే ఐ లవ్ యువర్ ఫ్రెండ్ అన్నావు. యు ఆర్ మై ఫ్రెండ్ అంటావా? మళ్ళీ హెల్ప్ చేయమని కూడా నన్నే అడుగుతావా? ఈ ఫ్రెండ్షిప్ జోన్ నాకు వద్దాక. కావాలంటే రాఖీ కట్టు, ఈ పాదం మీద పుట్టి మచ్చిన చెల్లెమ్మ అని చెప్పి జీవితాంతం బతికేస్తాను. ఏంటి రాఖీ లేదా? ఫోన్ లేక రేపు వచ్చి కట్టు. రే నువ్వేరా సాక్ష్యం, రేపు వచ్చి రాఖీ కట్టాలి, ఓకేనా? రామ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు నన్ను లవ్ చేసావా? అక్క అది పాత సీడీ అక్క, నువ్వు మళ్ళీ ప్లే చేయకు. అది ఆల్రెడీ అరిగిపోయి చిరిగిపోయి పాడైపోయిందక్క. ప్లీజ్ అక్క, నన్ను ఫ్రెండ్షిప్ జోన్ నుంచి బయటికి తీసుకురా అక్క.
నన్ను తమ్ముడికి యాక్సెప్ట్ చెయ్యక్క, ప్లీజ్ అక్క. సరే సరే, నువ్వు నా తమ్ముడు వేలే. అమ్మయ్యా, థ్యాంక్ యూ సో మచ్ అక్క, ప్లీజ్. రేయ్, చిన్నప్పుడు నిన్ను పొరపాటున బావన్న పాపానికి నాకు అక్కని తీసుకొచ్చి పెడతావురా? నేదో సరదాగా అన్నారా, నువ్వు ఇంత సీరియస్గా తీసుకుంటావు అస్సలు అనుకోలేదురా. బావా అది కాదురా, ప్రియా నన్ను ప్రేమించినట్టు నువ్వు ప్రియాని ప్రేమించినట్టు నాకు నిజంగా తెలియదురా. రేయ్ ముయ్రా, ముయ్, నాకు ఈ సింపతి వద్దురా, ఈ ఫ్రెండ్షిప్ జోనే వద్దురా, పోరా. సరే ట్రిప్ వద్దులే, డిన్నర్కి బయటికి వెళ్దామా? వెళ్దాం. మా అక్కతో, మా బావతో, నా మరదలతో, మనందరం ఫ్యామిలీరా. వెళ్దాం వెళ్దాం, పదండి వెళ్దాం. సీత, బాయ్ సీత. అయ్యో పర్లేదు, వెళ్దాం. కలుస్తాను. పర్లేదు రా. Thanks, సీత. ఓకేనా? యా. బావా బాయ్ రా. ఇంకొకసారి ఇంటికోసం చంపేస్తాను, అక్కడికి వెళ్ళి పోరా. బాయ్. బావా బావా అని చెప్పి బాగా పెట్టావు కదరా. నిన్ను ఇంకోసారి ఏయ్ పోయ్ తెల్లప్పంది. ఇది చెత్తలో ఏం చేస్తుంది? ఎక్కడేం చేస్తున్నావే? నాన్న కాల్ చేశారు. ఓకే. అత్త కూడా కాల్ చేసింది. అవునా, ఏమంటా? అది ఇవాళ ఒక అబ్బాయిని కలమని చెప్పారు. పెళ్ళి కలబ్బే, దానికి ఇక్కడెందుకు నించోడం? నాకు పెళ్లి చూపులు రామ్. ఓ, అప్పుడే పెళ్ళా నీకు? జస్ట్ అబ్బాయిని కలమని చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ మా నాన్న ఇంకా అత్తతో మాట్లాడారంట. నచ్చితే మిగతా విషయాలు మాట్లాడతారన్నారు. ఓ, ఎప్పుడు? ఇవాళే 11కి కెఫేలో. లొకేషన్ కూడా పంపారు. అవునా, నువ్వేం చెప్పావు? నువ్వు పడుకున్నావు కదా, లేచాక చెప్తానన్నాను. దాంట్లో నన్ను అడగడానికి ఏముందే? వెళ్ళనా? వెళ్ళవే, అదేదో నేను పర్మిషన్ ఇస్తే కానీ ఏం చేయాలంటే మాట్లాడుతున్నావు? రామ్, సరే పద వెళ్దాం. ఏంటే, కార్తిక్ ఇందాకే ఫోన్ చేసి చెప్పాడు నీకు వాళ్ళ పెళ్లి చూపులంట. హా. ఏంటియా, అవునా కాదా? అవునే. అదేంటే, చిన్నప్పటి నుంచి మీ నాన్న మీ అత్త మిమ్మల్ని కలపాలని చూశారు కదా, సడన్ గా ఈ పెళ్లి చూపులేంటి? ఎవరు కలుస్తున్నారు? ఎవరు కలవడం లేదు. వాళ్ళు పిచ్చి కాకపోతే మేము కలుస్తామని అనుకున్నారు. కలవలేమని తెలిసాకే సంబంధం చూశారు. సంకిదాన్లా మాట్లాడకు, చక్కగా చెప్పు. చెప్పడానికి ఏం లేదే, మేము ఎలాగో కలవమని వాళ్ళకి అర్థమైంది. ఒక మంచి సంబంధం వచ్చిందంట, అబ్బాయిని చూడమని చెప్పారు. సరే, ఎవరా అబ్బాయి? తెలీదు. పేరైనా అడిగావా కనీసం? అది కూడా ఎందుకులే అనుకున్నావా? అడగలేదు. సీత, ఏంటే నీ ప్రాబ్లం అసలు? రామంటే అంత ఇష్టం పెట్టుకొని ఎందుకీ పెళ్లి చూపులు అంతా బాధపడతావే మళ్ళీ? ఇష్టం ఇద్దరికి ఉంటే అది ప్రేమ అవుతుంది, ఒక్కరికే ఉంటే అది బాధ అవుతుంది. ఏం చేసినా బాధే కదా మిగిలేది. అది కాదే సీత, నా మాట విను. రామ్గాడు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. వాడికి అర్థమయ్యేలా చెప్పడం మాని ఏంటి పెళ్లి చూపులన్నీ? లేదే, రామ్ ముందు నుంచే క్లారిటీతో ఉన్నాడు. మధ్యలో నేనే వాడికి ఏడ్ చూసి లవ్ అని కన్ఫ్యూజ్ అయ్యా. నాకు ఇందాకే క్లారిటీ వచ్చింది. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంకా నీ ఇష్టం. సరే, నేను మళ్ళీ చేస్తాను. బాయ్. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? వెళ్ళి రెడీ అవ్వు. ఇప్పుడు రెడీ అవుతా.